హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్ వచ్చిందంటేనే మ్యాంగోస్ అండి. మ్యాంగోస్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి అయితే మ్యాంగోస్ అయితే చాలా ఇష్టం అనమాట. ఈ మ్యాంగోస్తో నేనైతే డిఫరెంట్గా ఐస్ క్రీమ్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఎక్కువ టైం అయితే పట్టదండి. తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూపిస్తున్నాను. వీడియో అయితే చూసేసేయండి. ఐస్ క్రీమ్ అని మా పిల్లలు ఒకటే అడుగుతున్నారండి, అందుకనే వాళ్ళ కోసం ఈ ఐస్ క్రీమ్ అయితే చేశాను. అలాగే వీడియో పెడితే బాగుంటుంది కదా అనిపించేసి వీడియో కూడా షూట్ చేశాను అనమాట. మరి ఇంత టేస్టీగా సింపుల్గా చేసుకునే మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దామా. ఇక్కడ నేనైతే ఒక మ్యాంగోనైతే తీసుకున్నాను. మేము వచ్చేసి 4 మెంబర్స్, 2 పిల్లలు 2 పెద్దవాళ్ళం అనమాట. సో ఒక్కటే మ్యాంగో తీసుకొని నేనైతే చేస్తున్నాను. మ్యాంగో ఐస్ క్రీమ్ కన్నా నాకు మ్యాంగో డైరెక్ట్గా తినడం అంటేనే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ కన్నా మ్యాంగోనే ఎక్కువ ఇష్టంగా డైరెక్ట్గా తింటారనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మ్యాంగో మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని లోపల గుజ్జు మొత్తాన్ని కూడా ఒక స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే తీసుకోవాలి. ఐస్ క్రీమ్ అనగానే పిల్లలు పెద్దల నుంచి అందరికీ కూడా నోరు ఊరుతుంది కదండి. మరి ఇంత సింపుల్గా ఈ సమ్మర్లో ఈ మ్యాంగోస్తే ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. మీ పిల్లలు అసలు బయట ఐస్ క్రీమ్లు అడగరు, అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి మనకైతే 3 ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం అండి. అవేంటివి అంటే మ్యాంగోసు, పాలు, షుగర్ అన్నమాట. షుగర్ కూడా ఎందుకు వాడతామంటే కొన్ని పాలు పోస్తున్నాం కాబట్టి, అలాగే మ్యాంగో స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం షుగర్నే యాడ్ చేసుకోవాలనేది ఏమీ లేదండి. అవసరమైతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలా కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం మ్యాంగోని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో అయితే వేసుకొని ఒక టీ గ్లాస్ పాలనైతే వేసాను. ఇందులోనే టీ స్పూను షుగర్ అయితే వేసానండి. మ్యాంగో వేసాను కానీ షుగర్ తక్కువ అనిపించింది, అంటే స్వీట్నెస్ తక్కువగా ఉంది. అందుకనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసి మిక్సీ అయితే పట్టానన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్నది మొత్తాన్ని కూడా ఒక గ్లాస్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఎన్ని గ్లాస్లోకి వస్తే అన్ని గ్లాసులలో అయితే వేసుకోవాలి. ఏ టీ గ్లాస్ ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇందాక పాలను ఈ గ్లాస్లోనే తీసుకున్నానండి. అదే గ్లాస్లోకి అయితే ఈ మ్యాంగో గుజ్జు మొత్తాన్ని కూడా వేస్తున్నాను అనమాట. ఎక్కువ టైం పట్టదండి, సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది కదా. వీడియో చూస్తున్నంత సేపట్లోనే మనం మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నిటినీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. గ్లాసులలో పెట్టేసి ఒక ప్లేట్లోకి మనం ఏదైతే మామిడి పండు గుజ్జుని గ్లాసులలో వేసామో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ మనకు దొరుకుతాయండి. ఆ స్టిక్స్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా మధ్యలో అయితే పెట్టాలన్నమాట. అవసరమైతే మీద నుంచి ఒక కవర్ పెట్టుకోండి. లేదు అనుకునే వాళ్ళు పేపర్ కప్లో కానీ ఐస్ క్రీమ్ మోల్డ్లలో కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ ఉంచితే సరిపోతుందండి. మనం మార్నింగ్ చేసామనుకో ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ వరకు చేసామంటే మార్నింగ్ వరకు పిల్లలకు రెడీ అనమాట. సో 8 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ గ్లాసెస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. ఇప్పుడైతే తీసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, 8 అవర్స్ తర్వాత ఈ విధంగా అయితే మొత్తం కూడా ఐస్ క్రీమ్లా ఫామ్ అయిందనమాట. ఇప్పుడు గ్లాస్లో నుంచి ఇలా తిప్పుతూ నిదానంగా అయితే బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. 30 సెకండ్స్ వాటర్ గ్లాస్లో అయితే కాసేపు మన ఐస్ క్రీమ్ గ్లాస్ని పెట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసేసారు కదా, చూస్తున్నంత టైంలోనే ఐస్ క్రీమ్లో అయితే ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూసేసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ సమ్మర్ స్పెషల్గా మీ ఇంట్లో వాళ్ళకి ఎంతమంది ఐస్ క్రీమ్ చేసి పెట్టారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అయినా మన వాళ్ళ కోసం ఇంత చేయడంలో ఆ ఆనందమే వేరండి. వాళ్ళు తిన్న తర్వాత బాగుంది అనే ఒక వర్డ్ చెప్తే
చాలండి మనం చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతాము. సో ఇక్కడ చూడండి మా పిల్లలైతే తీసుకొని తింటున్నారు అనమాట. చాలా బాగుంది మమ్మీ, ఇలా నువ్వు చేసి పెడితే మేము ఇంట్లో బయట ఎందుకు అడుగుతామనేసి అంటున్నారు అనమాట. భలేగా ఉందని మా చిన్న పాప అయితే డాన్స్ చేస్తుంది. ఇప్పుడు మా పెద్ద పాప ఎక్స్ప్రెషన్ చూడండి, కూల్గా ఉంది కదా, కొంచెం వింతగా తింటుంది. చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి పెట్టండి అని చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.